ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ డే జరుపుకుంటూ ఉంటున్నారు. ఇదేంటంటే ఈ మన ప్రపంచ దేశాలన్నీ కూడా 2 సార్లు జరుపుకుంటారు. జాతీయం అంటే మన భారతదేశంలో ఎంతమంది కూర్చున్నారు, ఆ భారతదేశంలో ఎంతమంది చనిపోతున్నారు అనేది ఒక లెక్క. అంటే అది మన ఇండియా అలా అన్ని దేశాలు కూడా ఒక ఆమోదం అనేటువంటిది, ఇది క్యాన్సర్ అనేటువంటిది వస్తూ ఉంది, దీన్ని ఏ విధంగా క్యాన్సర్ అని ఇంతమంది చనిపోతున్నారు అని చెప్పి యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఆమోదించబడింది. 2008లో జరిగింది. అది ఫిబ్రవరి 4వ తారీఖున ఇది డిక్లరేషన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మనము క్యాన్సర్ డే జరుపుకోవాలి అని. ఈ సంవత్సరం మనకు వచ్చినటువంటి టీము ఏముందంటే, ప్రతి సంవత్సరము ఒక టీమ్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు రొటీన్గా. అయితే దీనికి మద్దతుగా యునైటెడ్ బై మ్యూనిక్ అంటే ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, క్యాన్సర్పై అవగాహన, దీనికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రావడానికి ఏ కారణాలు అని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఏ విధంగా పెరుగుతుంది, ఏ రకంగా అనేది మీకు తర్వాత నేను చూపిస్తాను. అయితే క్యాన్సర్ రావడానికి కారణాలు దీన్ని ఫస్ట్లో వెనకటి జమానాలు ఏమనంటే కర్కరోగము అనేవాడు. కర్కరోగము అంటే ఒక విషం అనేటువంటిది ఉంటుంది. తెలుగులో కర్కరోగం అని, ఆయుర్వేదిక్లో అనేవాడు. ఈ క్యాన్సరు మన శరీరం అంతా కూడా కణాలతో నిండి నిర్మితమైనటువంటి బాడీ మనది శరీరం. అయితే అది అదనంగా కణాల యొక్క సముదాయం. ఒక చిన్న కణం వచ్చేసి ఇక్కడ పడింది అనుకో, అలా చిన్న చిన్న కణాలన్నీ ఒక దగ్గర చేరిపోయి ఒక ముద్దగా గట్టిగా మారిపోతాయి. అదే కణితి అంటారు, అదే గడ్డ అంటారు, దాన్నే క్యాన్సర్ గడ్డ. అది ఏంటంటే కణాలను పెంపొందిస్తుంటాయి. కణాల యొక్క సమూహం ఒకటి వచ్చిందనుకో మెల్లిగా అక్కడ జరుగుతూ ఉంటాయి. అది పెద్దగా అయ్యేదాన్ని మనం ఏమంటాము, కణాల యొక్క సమూహంగా ఏర్పడేదాన్ని మనం కణితులు వచ్చినాయి అంటాము. ఇంకా రకరకాలుగా పిలుస్తాము. మన శరీరంలో మనం తాకినప్పుడు మనకి మామూలుగా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా స్నానం చేసేటప్పుడు తడుముకున్నప్పుడు కొంచెం ఉబ్బెత్తుగా తగ్గుతాయి. అలాంటప్పుడు అక్కడ కణం అనేటువంటిది గూడవుతుంది అనేది మనకు తెలియాలి. అసమానంగా మన శరీరంలో ఏదైతే ఉబ్బుగా పెరుగుతుందో దాన్ని మనము అనుమానించాలి. ముందుగా మనము నిర్ధారణ చేసుకుంటూ ఉంటే మనము కొంతవరకు క్యాన్సర్ని అధిగమించి కొంత దీర్ఘకాలంగా బతికే అవకాశాలు ఉన్నాయి. 4వ స్టేజ్లో ఉన్నా కూడా ఇప్పుడు అధునాతనికమైనటువంటి ట్రీట్మెంట్లు వచ్చినాయి. కాబట్టి ముందస్తుగా మనం క్యాన్సర్ని గుర్తించాలి. ఏ విధంగా గుర్తించాలి, ఎప్పుడు గుర్తించాలి అని నేను చెప్తూ ఉంటాను. అసలు కొంతమంది యాక్సిడెంటల్తో చనిపోతూ ఉంటారు కదా, కొంతమంది ఏదో కాన్పవట ఆవకో ఏదో అయి చనిపోయేవాడు, కొంతమంది బాలింత రోగం అని చనిపోయేవాడు అక్కడ. కానీ ఇప్పుడు అన్ని చావుల్లో 2వ కారణం ఏంటి, క్యాన్సర్తో చచ్చిపోతున్నారు. క్యాన్సర్తోనే ఎక్కువ చనిపోతున్నారు. ప్రమాదమైనటువంటిది 2వ కారణం, క్యాన్సర్తో ఎక్కువ చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం 10 మిలియన్లు మంది క్యాన్సర్తో మరణిస్తున్నారు. 10 మిలియన్లు అంటే ఇది అర్థం చేసుకోండి. అయితే దీన్ని మనం ముందుగా గుర్తించి ఇట్లా స్నానం చేసినప్పుడు ఎక్కడన్నా గడ్డగా ఆడవాళ్ళకు రొమ్ము క్యాన్సర్ వస్తుంది. ఇలా చూసుకున్నప్పుడు ఏదన్నా కుదుపగా కనపడ్డప్పుడు ఏం చేస్తామో మనము తెలుసుకుని సిస్టర్ అమ్మకో ఆమెకో ఆశాకో చెప్పినప్పుడు రొటీన్గా మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసి దాన్ని అక్కడ కణితిగా ఏర్పడుతుంది, ముద్దగా సముదాయం అవుతుంది కణజాలము అని చెప్పి దాన్ని ఎగ్జామ్కి ఫ్రీగా పంపిస్తారు. ఫ్రీగా కొంతమంది అమ్మ రండి చూడకుండా రండి లోపలికి రండి, లేదు అది లేదు
అది కుళ్ళిపోయినటువంటి వాసనగా ఉంటుంది, మనకు తెలిసిపోతూ ఉంటుంది. ముందు సన్నగా ఇక ఏమవుతుంది, గర్భసంచి ఇలా ఉంటుంది. ఇట్లా పురుగు మన అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ముందు ద్వారం కదా, గర్భసంచి ద్వారానికి ఎక్కువగా క్యాన్సర్, అది ఒక సన్నపాటి పొర ఉంటుంది. అదేమవుతుంది, నాలుక మీద ఉంది కదా మనకు ఒక పొర, అది పోతే ఏమవుతుంది, మంట పుడుతుందా లేదా మనకు, అలానే గర్భసంచి కూడా పొర పోతుంది. అందుకని గర్భసంచి మూతికి ముఖద్వారానికి వచ్చే క్యాన్సరు మనం తొందరగా కనుక్కోవాలి.